తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు ముట్టడించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఆఫీసు ముట్టడికి యత్నించిన తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. నాంపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు నిరసనకారులను పోలీసులు తరలించారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు ముట్టడించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఇక ఆఫీసు ముట్టడికి యత్నించిన తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. నాంపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు నిరసనకారులను పోలీసులు తరలించారు. చెప్పినటువంటి విధానాన్ని వెంటనే మైనారిటీలకు న్యాయం జరిగే విధంగా వెంటనే రద్దు కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యమే ఈ రోజు 31,000 టీజీపీఎస్ గ్రూప్ 1 ఎగ్జామ్ విద్యార్థులకు అందరికీ కూడా అన్యాయం జరిగిందని, మరి ఇటువంటి అన్యాయాన్ని మేము తెలంగాణ జాగృతి ఖండిస్తుందని మా అధినేత కల్వకుంట్ల కవిత గారు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి మరియు విద్యార్థులకి మద్దతు తెలుపుతుంది. జై జాగృతి. కాంగ్రెస్ పార్టీ యువత ఖండిస్తున్నాము. కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యమే ఏదైతే వచ్చినటువంటి తీర్పుని హర్షిస్తూ స్వాగతిస్తున్నాం. ఆ తీర్పుకు ప్రజలందరూ యువతందరూ ఉన్నటువంటి ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసినట్టు యువతులు వాళ్ళందరినీ తీసుకొని చర్చ జరిపి వెంటనే వాళ్ళకి తగిన న్యాయం ప్రభుత్వం చేయాలని చెప్పి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తుంది. మరి ఏదైతే నువ్వు చెప్పినట్టు మాటలన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ యూత్ డిక్లరేషన్ అన్ని కూడా వెంబడి నెరవేర్చాలి. నెరవేర్చకపోతే మాత్రం తెలంగాణ ఉన్నటువంటి యావత్తు యువతకు తెలంగాణ జాగృతి, తెలంగాణ సంస్థ జాగృతి అండగా నిలుస్తుంది. నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ తరిమి కొడతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, మరి నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చేదాకా మా పోరాటం ఆగాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.